హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్త్ ఉన్నారులే. ఇవాళ అయితే నేను మురుకులు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మురుకుల కోసం నేను ముందుగానే బియ్యం పిండి, అందులో మినపప్పు కాస్త దూరగా వేయించి, కాస్త జీలకర్ర కూడా వేసి ఈ మూడు మొత్తం ఆడించాను. మిషన్లో ఆడించి పెట్టాను పిండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత పిండి అయితే తీసుకోవాలి. నేను ఇందులో హాఫ్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, తెల్ల నువ్వులు, అదేవిధంగా కొద్దిగా వాము, టేస్ట్కి సరిపడా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా పుట్నాల పౌడర్ వేస్తే మురుకులు అనేటివి చాలా టేస్ట్గా ఉంటాయి, బొల్లుగా కూడా వస్తాయి, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇవి పిండికి పట్టేలాగా మొత్తం ముందుగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే పదే ఒక నెల రోజులకు ఒకసారి కంపల్సరీగా చేస్తానండి. ఇంట్లో పిల్లలు వచ్చిన వెంబడే ఏముంది అని అడుగుతారు కాబట్టి నేను ఒక నెల రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటాను. కాబట్టి కొద్దిగా పిండి అయితే తీసి పెడతాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, బయట పెడితే పాడవుతుందని ఎక్స్ట్రా పిండి అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మురుకులు అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటానండి పిల్లల కోసము. మీరు కూడా అలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవాలి. వేడి నీళ్ళతో పిండి కలపడం వల్ల మురుకుల టేస్ట్ మారుతుంది, అంటే బాగుంటుంది, ప్లస్ కరకరలాడుతూ బాగుంటుంది. ఖచ్చితంగా వేడి నీళ్ళు పోస్తే మనం పిండి అనేది తడుపుకోవాలండి. పిండి మొత్తం తడిపిన తర్వాత ముద్దలాగా ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకొని ఇందులో కొద్దిగా పిండి అయితే తీసుకొని, వాటర్ తీసుకొని, మనకు పిండి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. అరచేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిని. ఎంత బాగా కలిపితే పిండి మురుకులు అనేవి అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి పిండి అనేది. మనం జొన్న రొట్టె ఏ విధంగా చేస్తామో ఆ విధంగా అయితే ఈ పిండి ఉండాలి, మురుకుల పిండి. ఇలా పిండి కొద్దిగా కలిపి పెట్టిన తర్వాత మురుకుల పావు ఉంటుంది కదా, అది తీసుకొని ఇందులో 2-3 రకాల వెరైటీస్ ఉంటాయి కదా, హోల్స్. ఇందులో మనకి ఏ రకం హోల్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకొని ఇందులో వేసి ఇలా ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత పిండి ముద్ద ఇందులో పెట్టేసి మళ్ళీ దానిపైన ఇది పెట్టి మురుకుల్లాగా అయితే ఒత్తుకోవాలి రౌండ్గా. నేను దీనికోసమని ప్లేట్స్ అయితే యూజ్ చేస్తాను ఎప్పుడు చేసినా. కొందరైతే డైరెక్ట్ బాండీలోనే అయితే వేసేస్తారు, కానీ నాకు ఇలా వేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఇలా ప్లేట్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్ అయితే చేసుకుంటాను. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 3-4 దాకా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ కాయిన తర్వాత ఆ బాండీలో ఎన్ని పడతాయో అందులో అన్నీ అయితే వేసేస్తాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత చూసారు కదా, ఇలా చేతిలోకి తీసుకొని అందులో కాగిన ఆయిల్ అయితే వేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేసేసుకోవాలి. బాండీలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి, లేదంటే దగ్గరికి అవి ఒకదానికొకటి అంటుకుంటాయి. అలా అంటుకోకుండా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే 3 పట్టినాయి కాబట్టి వేసేసాను. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అయితే ప్రిపేర్ చేసేసాను. అయ్యే బాబాయ్, ఇందాక బాగానే మురుకులు చేసింది కదా, అంతలోనే ఏమైందని అనుకుంటున్నారా? నాకేం కాలేదు, జస్ట్ ఫన్నీ కోసం అలా చేశాను. ఓకేనా? మురుకులు అయితే ప్రిపేర్ అయ్యాయి, చూసారు కదా, చాలా బాగా వచ్చాయి కలర్ఫుల్గా. నేనైతే ప్లేట్లో పెట్టుకొని తినేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేసేయాలి కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పిన విధంగా. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంటు. ఇంకా ఇన్ని వీడియోలు చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.